హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ హోమ్ ఫుడ్స్. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసినాననమాట. అదే ఎగ్స్ విత్ ఆకుకూరతో మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. ఇది చపాతీల్లో కానీ, రోటీల్లో కానీ చాలా బావుంటదండి. అలాగే రైస్‌లో కూడా సైడ్ డిష్‌గా ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండీ! అలాంటి వాళ్ళు ఈ రెసిపీనైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం 3 ఉల్లిపాయలను చిన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పాలకూర కట్టలు తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే తోటకూరను కూడా ఒక 2 కట్టలు తీసుకొని దీనిని కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలనమాట. తోటకూర అయితే నేను ఇక్కడ ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకుంటున్నానండి. కాడలు వేయట్లేదనమాట. ఎందుకంటే అవి మగ్గడానికి టైం పడుతుంది కదా! అందుకనేసి ఓన్లీ ఆకు మాత్రమే వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న కడాయిని పెట్టుకోండి. కడాయిని పెట్టుకున్న తర్వాత ఒక్క నిమిషం వేడవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దినుసులన్నిటిని కేవలం లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఆ తర్వాత అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయండి కదండీ! అందులో ఒక హాఫ్ ఉల్లిపాయలు ఇందులో వేసేసి వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్‌లోకి వస్తే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఆ తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత మరొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ముందుగా మిగిలించి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి వీటిని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీనిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండీ! అందులో 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసేసి దీనిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ రెసిపీ ప్రిపరేషన్‌లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. అదేదో మీరు కమెంట్ చేస్తారు కదా! నేనైతే తర్వాత చెప్తాను అది ఏంటి అనేది. ఆ తర్వాత ఇలా ఫైన్‌గా పౌడర్ చేసుకున్న మసాలా దినుసుల్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ! ఆ ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసేసి కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. 2, 3 నిమిషాల తర్వాత ఆకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఆ తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మిక్సీ ఆడించి పెట్టుకున్న పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 3 ఎగ్స్‌ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎగ్స్‌ని ఎక్కువ, తక్కువ కూడా వాడుకోవచ్చనమాట. బట్ నేను చేసే క్వాంటిటీకి అయితే 3 ఎగ్స్ కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇలా ఎగ్స్ అన్ని వేసిన తర్వాత వీటిని లో ఫ్లేమ్‌లోనే ఎగ్స్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా ఒక వైపు బాగా మగ్గిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని ఇలా ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండవ వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా! అది ఏంటి అంటే ఆకుకూర, ఎగ్స్ అన్నీ ఒకటేసారి వేయాలండి. నేను ఆకుకూర ముందుగా వేయడం వల్ల చాలా నున్నగా అయిపోయినట్టు అనిపించిందనమాట. అందుకనే ఈ రెసిపీ చేసుకునేటప్పుడు ఆకుకూర, ఎగ్స్ అన్నీ కూడా ఒకటేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోవాలి. మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్‌లోకి సైడ్ డిష్‌గా కానీ ఎంతో ఎక్సలెంట్‌గా ఉంటది. టేస్ట్‌గా టేస్ట్ అట్ ద సేమ్ టైమ్ మంచి హెల్తీ రెసిపీ కూడా. ఆకుకూరలు తినడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే ఎంతో ఎంజాయ్ చేస్తారండి. మరి ఈ రెసిపీ మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్.